హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సరిత. ఈరోజైతే మీకు చాలా హెల్తీగా అండ్ చాలా క్విక్‌గా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీనైతే చూపించబోతున్నాను. సమ్మర్ స్పెషల్ రెసిపీ ఇది. సమ్మర్‌లో అయితే చాలా కూల్‌గా ఉంటుంది ఇది తీసుకుంటే. చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అనమాట. చియా పుడ్డింగ్ నేనైతే మస్క్ మిలన్‌తో చేస్తున్నాను. సో, ఇంకా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. దీనికోసం అయితే నేను బాదం మిల్క్‌ని తీసుకుంటున్నాను. ఒక 10, 15 వరకు బాదంని మార్నింగే సోక్ చేసుకొని ఈవినింగ్ ఇలా మొత్తం పీల్ ఔట్ చేసుకొని బాదం మిల్క్ అయితే తీసుకోండి. ఆహ్, పీ పీల్ తీసిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకుంటే ఇలా మనకి బాదం మిల్క్ అయితే వస్తుంది. ఇలా బాదం మిల్క్ తీసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు చియా సీడ్స్‌ని తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోండి. సోక్ చేసుకున్న తర్వాత మనం సోక్ చేసుకున్న చియా సీడ్స్‌ని బాదం మిల్క్‌లో మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా. మీరు డైరెక్ట్‌గా సోక్ చేసుకున్న చియా సీడ్స్ కాకుండా డైరెక్ట్‌గా డ్రై చియా సీడ్స్‌ని కూడా మనం బాదం మిల్క్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఒకేసారి బాదం మిల్క్ ఎక్కువగా తీసుకోకుండా కొన్ని కొన్ని బాదం మిల్క్ యాడ్ చేస్తూ చియా సీడ్స్‌ని కలుపుతూ బాగా ఉండలు లేకుండా కలుపుకోండి. నేను చూపిస్తున్న విధంగా. ఇలా కలుపుకొని దీన్నేంటంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి కాబట్టి నైటే ఇలా కలుపుకొని ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఉంచుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. మార్నింగ్ మీరెప్పుడైతే లేస్తారో ఎప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకుంటారో దానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసి బయట పెట్టేసుకొని మీకు నచ్చిన ఫ్రూట్‌తో మీరు చియా పుడ్డింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇంట్లో ఉన్న ఫ్రూట్స్, నట్స్‌ని బట్టి మీరైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందైతే ఒక బౌల్ తీసేసుకొని నేను ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మస్క్ మిలన్ అయితే. అది వేసుకొని ఒక లేయర్ దాని పైన చియా సీడ్స్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఇలాచీ అన్నమాట. ఇలాచీని ఒక 3 ఇలాచీని మెత్తగా నూరుకున్నాను. అది కొంచెం స్ప్రింకిల్ చేస్తున్నాను మధ్య మధ్యలో. ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అలాగే నేను ముందు రోజు నైట్ కొన్ని పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా సోక్ చేసుకున్నాను. అది కూడా మధ్య మధ్యలో ఇలా వేసుకుంటున్నాను. ఒకవేళ ఇది ఉన్నా లేకున్నా ఏం లేదు. నేను సోక్ చేసుకున్నాను కాబట్టి వేసుకుంటున్నాను. స్వీట్‌నెస్ కోసమైతే కోకోనట్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ కోకోనట్ షుగర్ లేకున్నా గూడా బెల్లం కానీ వేసుకోవచ్చు. లేదంటే హనీ అయినా వేసుకోవచ్చు. ఏదో ఒకటి షుగర్‌కి ఆల్టర్‌నేటివ్‌గా ఏదో ఒకటి వేసుకోవచ్చు. స్టెవియా కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక లేయర్ వచ్చేసి మనకి మస్క్ మిలన్ ఒక లేయర్, చియా సీడ్స్ ఒక లేయర్ వచ్చేసి నట్స్ ఏదైనా మిక్స్డ్ నట్స్ ఉంటాయి కదా! అవి ఏదైనా వేసుకోవచ్చు. లాస్ట్‌లో అయితే నేను డేట్స్ ఉంటాయి కదా! అవి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. దీని ప్లేస్‌లో మీరు వాల్‌నట్స్ వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు. ఏదైనా సరే వేసుకోవచ్చు. చాలా హెల్తీగా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్‌గా చేసుకోవచ్చు. ఇది బ్రేక్‌ఫాస్ట్‌లో తినొచ్చు. లేదంటే నైట్ డిన్నర్‌లకైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. సో, ఇదండి ఈరోజు రెసిపీ అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సింప్లీ సరిత ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.